పెద్ద పెద్ద వాళ్ళు చేసే వ్యభిచారాన్ని గుట్టు చప్పుడు కాకుండా దాచడం, హోటల్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే బయట కాపలాగా ఉండడం మా బాధ్యతగా మారిపోయిన ఈ కాలంలో ఒక ఇంటర్వెల్ అంతే. మూసుకుని పడుకోవే. ఈ పోలీస్ అయినా లోపలికి వెళ్ళి చాలాసేపు అయిందే. ఆయన మనం ఇక్కడ ఉన్నామన్న సంగతి మర్చిపోయినట్టున్నాడు. ఇన్స్పెక్టర్ చాలా పెద్ద కిలాడీరా. కొత్త ఇంజన్ కదా, స్టార్ట్ అయితే త్వరగా ఆగదులే. ఇలాంటి వాళ్ళని అడ్డంగా నరికేయాలి. మనకి సాయం చేశాడని ఊరుకున్నాను. నువ్వు చెప్పిందంతా నిజమే, అయినా గానీ ఇలాంటి విషయాలు అతను చాలా గట్టాడు. రండి రండి యజమాని. రాత్రి వేళప్పుడు ఈ ఊరిని కాపాడడానికి మా పోలీసు ఎంత కష్టపడుతున్నాడో పాపం. పొండ్రా రే, పోలీస్కి నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. అది కూడా ఊరు పేరు తెలియని ఒక అనాథ విషయంలో. అర్థమైందా? అది కరెక్టే. సార్ చెప్పేది ముమ్మాటికి నిజం. ఇక మా విషయాల్లో మీరు తలదొరచొద్దు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. కావాలంటే దీన్ని తీసుకెళ్ళండి. ఇంట్లో పెళ్ళాన్ని చూసినప్పుడు మూడు తెస్తుంది. ఏయ్, బెచ్చగాడి ప్లేట్లో డబ్బులు తీసుకెళ్లేవాడిని చూసావా? మాకు కూడా కాస్త మిగిల్చు. హరే రామ 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 కృష్ణ హరే, హరే కృష్ణ 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 హరే హరే, శ్రీకృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఏంటి శంకరన్నయ్య, కుక్కలేంటి అలా మొరుగుతూనే ఉన్నాయి? అసలు కాస్త వెళ్ళి చూసిరండే. కుక్కలు అరవటానికి కారణం కావాలా ఏమిటి? అవి పిల్లిని చూసినా అరుస్తాయి, ఏనుగుని చూసినా అరుస్తాయి, పక్క వీధిలో కుక్కల్ని చూసినా అరుస్తాయి. అవి ఎందుకు అరుస్తున్నాయో వాటికి మాత్రమే తెలుసును. చాలు చాలు, మీరు చెప్పిందంతా నాకు కూడా తెలుసు. మీరు ఏమీ చెప్పొద్దు, మీరు ముందు వెళ్ళి చూసిరండి. అయ్యో, నీ గొడవ తట్టుకోలేకపోతున్నాను. కాస్త వెళ్ళి చూసి రావచ్చు కదా. అర్ధరాత్రిలో నాకు ఈ కష్టాలేమిటో. ఈ కుక్కల వల్ల మనశ్శాంతి లేకుండా పోయింది. అయ్యో, సావిత్రి! అమ్మ సావిత్రి, అమ్మ సావిత్రి, ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు. అక్కడ ఒక అమ్మాయి రక్త మడుగులో కొట్టుకుంటుందమ్మా. ఏంటి? ఏం చేయాలో అర్థం కావడం లేదు. శివ శివ, ఏమన్నా చెప్తున్నావు? త్వరగా రండి. దేవుడా, అక్కడ. అయ్యో శంకరన్నయ్య, తినెవరు? ఈ అమ్మాయి ఆ బజారు వీధిలో పిచ్చిదాన్లాగా తిరుగుతూ ఉంటుంది. ఆ అమ్మాయి అదో రకం, ఏదో కీడు జరిగినట్టుగా ఉంది. శంకరన్నయ్య, అలా చూస్తూ ఉండకుండా తిన్న తీసుకొని లోపలికి రండి. అదేమిటంటే ఎవరో తెలియని అమ్మాయిని లోపల పడుకోబెట్టి పన్నీర్ చాలమని చెప్పలేదు. కాస్త మానవత్వంతో నడుచుకోండి. ఈ అమ్మాయి ఎలా ఇక్కడికొచ్చింది? అమ్మా సావిత్రి, ఈ అమ్మాయి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఉన్న అమ్మాయిని మన ఇంటికి తీసుకురావడం తప్పేమో. వేరే ఏదైనా జరిగితే? శంకరన్నయ్య, ఈ ఊర్లో ఎన్నో ఇల్లులున్నా కూడా ఈ అమ్మాయి ఎందుకు ఇక్కడే వచ్చి పడుంది? ఇది పరమేశ్వరుని సిద్ధం. శంకరన్నయ్య, మీరు లోపలికి వెళ్ళి ఒక గిన్నెతో నీళ్లుని ఒక టవలు తీసుకురండి. ఓ సరే.
ఇదిగో అమ్మా. సావిత్రి, ఏం చేస్తున్నావమ్మా? ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి పంపించకపోతే పురితోక పట్టుకున్నట్టుగా ఉంటుంది మన పని. నేనే తీసుకువెళ్ళి బయట ఎక్కడైనా విడిచిపెట్టి వస్తాను. ఏంటి శంకరన్నయ్య మీరు? మీకెలా ఇలా మాట్లాడడానికి మనసొచ్చింది? తను కూడా ఒక మనిషే కదా. ఏమైనా పర్వాలేదు, తనిక్కడే ఉండనివ్వండి. తెల్లవారి కాగానే ఏం కావాలో చేసుకోండి. శివ శివ, కాలం ఎలా గడుస్తుంది? ఇలా చూడమ్మా సావిత్రి, నువ్వు పొద్దునుంచి ఏమీ తినలేదు. కాస్త వెళ్ళి ఎంగిలిపడు. శంకరన్నయ్య, నేను తీసిపెట్టాను. మీరు వెళ్ళి తినండి. ఆ, ఈ అమ్మాయి ఎప్పుడు లెగుస్తుందో తెలీదు. ఈ అమ్మాయి లేస్తే ఏమైనా పెట్టాలి. ఎందుకు నువ్వు అనవసరంగా పస్తులుంటావు? నాకిప్పుడు ఆకలిగా లేదు. మీరు వెళ్ళి తినండి. తిన్న తర్వాతే ఈ అమ్మాయిని తీసుకెళ్లి లోపల పడుకోబెట్టాలి. ఏమంటున్నావు శంకరన్నయ్య, మీరు ముందు వెళ్ళి భోంచేయండి. ఏంటిది కొత్తగా ఉంది? అందరికంటే ముందే లేచే ఈ ఆవిడ ఇంతసేపు పడుకుందేంటి? ఇంతసేపైనా ఇంకా తలుపు తీయలేదు. పరమేశ్వరా, ఒళ్ళంతా అగ్గిలా కాలిపోతుంది. శంకరన్నయ్య, శంకరన్నయ్య! ఏంటమ్మా, నన్ను పిలిచావా? ఆ, నిన్న రాత్రి ఒక అమ్మాయిని తీసుకొచ్చి పడుకోబెట్టావా లేదా? ఆ అమ్మాయి గురించి మర్చిపోయారా ఏంటి? ఇలా చూడమ్మా సావిత్రి, నేను తోట వరకు వెళ్ళొచ్చాను. పని కోసం మనుషులు వస్తున్నారు కదా. కానీ వ్యాపారం విషయం తావ చూస్తున్నాను, వచ్చేశాను. అవును, నువ్వు ఎందుకని ఇప్పుడు నా మీద కోపపడుతున్నావు? ఆ విషయం గురించి నేను నీకు నిన్నే అర్థమయ్యేలా చెప్పాను కదా. ఊళ్ళో ఉండే తంట ఎందుకు నీ నెత్తిమీద పెట్టుకుంటావు అని. ఇది అది కాదు శంకరన్నయ్య. ఆ అమ్మాయికి ఒళ్ళంతా అగ్గిలా కాలిపోతుంది. ముందు ఎక్కడికైనా వెళ్ళి మందు తీసుకురండి. నేను తనకి సొంటు కాపీ ఇస్తాను. నేను చెప్పినా నువ్వేనవు కదా. ఇప్పుడు నువ్వు ట్రీట్మెంటే మొదలుపెట్టేస్తున్నావా? ఏదో నీ ఇష్టం వచ్చినట్టుగా చెయ్యి. ఇలాంటి పనులకి నేను సెట్ అవునమ్మా. ఉమ్, అయినా ఇదిగో. నేను బయటకు వెళ్ళి మందులు కొనుక్కొస్తాను. ఉమ్. ఎక్కడికెళ్తున్నారు శంకరన్న? అది కూడా ఇంత ఉదయాన్నే? ఏమీ చెప్పలేకపోతున్నాను సుశీలా. మన ఇంటికి ఒక అమ్మాయి వచ్చిందమ్మా. తనకి ఒంట్లో బాగోలేదు. ఆ అమ్మాయికి మందు కోసం వెళ్తున్నాను. అలా చెప్పండి, అదే కదా అనుకున్నా. ఇంతకీ ఎవరా కొత్త ఆ. అమ్మాయి? అది బయటకు చెప్పకుండా ఉంటేనే మంచిది. హఠాత్తుగా రాత్రి వచ్చి తగలడింది. ఆ. ఆ అమ్మాయిని ఇంట్లోకి తీసుకురావద్దు అంటే నా మాట వినలేదు సావిత్రి. ఏదైనా గొడవ జరిగితే ఏమైపోతాం? సరే, నేను బయలుదేరతాను. ఏదేమైనా తను ఆడపిల్లే కదా, నేను వెళ్ళి మందు తీసుకొస్తానులే. నేనేమీ తప్పని చెప్పడం లేదు. అసలే పరిస్థితులు ఏమీ బాగోలేదు. మంచి చేస్తే చెడు ఎదురవుతుంది. సావిత్రమ్మా, సావిత్రమ్మా! ఆహా, ఎవరమ్మా అది? ఒంట్లో బాలేకొచ్చారంట? సరేగాని నీకింతలోనే ఈ న్యూస్ ఎలా తెలిసింది? బయట శంకరన్న కనిపించి విషయమంతా చెప్పారు. నేనిక్కడికొచ్చి ఇరుక్కుపోయింది ఆ అమ్మాయి. ఇదిగో ఆ రూములోనే ఉంది. రా. ఉమ్. అమ్మా, ఈ అమ్మాయి పాప అమ్మాయికురాలు. ఊరు పేరు తెలీదు. మార్కెట్లోనే తను చూశాను. ఏం జరిగిందో తెలియట్లేదు. ఎవరో తీసుకొచ్చి పని పూర్తయ్యాక వదిలేసిపోయినట్టున్నారు. వివరం తెలియని పిల్ల. నేను సాయంత్రం వచ్చి తన్ని తీసుకువెళ్తాను. అంతవరకు ఇక్కడే ఉంటుంది. సరే, అలాగే ఉండని. ఏది ఏమైనా
తన జ్వరం కాస్త తగ్గని. శంకరన్నయ్య ఇప్పుడు మందు తీసుకొస్తారు. ఓ సరే. ఉమ్. సరే నేను వస్తాను. శివా, నా లెక్కలో రాసుకో. ఎరా, అమ్మాయి ఆడికెళ్ళింది? ఇక్కడెక్కడ కనపడడం లేదు. అందరు కలిసి దాన్ని తరిమేశారా ఏంది? ఇలా చూడు యజమాని, ఎలా వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళుంటుందిలే. తను ఎప్పుడు కనిపించే చోటన్నీ వెతికాను, ఎక్కడా కనిపించలేదు. ఇలా చూడు బాబు, ఇంట్లో అమ్మ నాన్న అక్క అన్న అందరుండి కూడా ఆడవాళ్ళు ఈ ప్రపంచంలో బతకలేకపోతున్నారు. ఇందులో ఊరు పేరు తెలియని అందమైన అమ్మాయి ఉంటే ఒంటరిగా బతకడం సాధ్యమేనా? తలుచుకుంటే తలనొప్పిగా ఉంది. కరుణామయుడైన ఆ దేవుడు ఎందుకు ఆ అమ్మాయికి అటువంటి పరిస్థితి కల్పించాడు? ఈ భూమి మీద పుట్టిన ప్రతి దానికి ఒక లక్ష్యం అంటూ ఉంటుంది కదా. అందుకని భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కరిని పంపిస్తున్నాడు. వచ్చిన పని పూర్తిందనుకో వాడు మళ్ళీ పిలుచుకెళ్ళిపోతాడు. ఎలా నేను చెప్పింది కరెక్టేనా? ఆ అమ్మాయి వయసు ఎంత ఉంటుంది? రే, నువ్వు లోపలికి వెళ్ళి గిన్నెలు గడికి వెళ్ళు. అరే అవి పిందులమ్మా, వాటిని తెంపకు. అయ్యో, ఏం చెప్పినా వినవు కదా. అన్నిటినీ ఇలా తగలేస్తున్నావు. ఎక్కడి నుంచో వచ్చిన ఆ అమ్మాయి వంట చేస్తానని చెబుతుందేమోనని భయంగా ఉంది. నేను చెప్పే మాటలు నువ్వు వినవా? నువ్వు దాన్ని అలా పట్టుకుని లాగావనుకో, కాయ మాత్రమే కాదు మొత్తం చెట్టే ఊడి వచ్చేస్తుంది. అంతా నా తలరాత. చెట్టు పోతే నీకేమిటి, అంతే కదా. సావిత్రితో ఈ విషయాలన్నీ చెబితే దానివల్ల నష్టమే ఉంది శంకరన్న అంటుంది. ఏంటి శంకరన్న, బాగా సంతోషంగా ఉన్నట్టున్నారు? కొత్తగా స్నేహితురాలు దొరికినందుక? అయ్యో, నేను సంతోషంతో ఎగిరి గంతులేస్తున్నాను అనుకుంటున్నావా? ఇలా చూడు, నా నోరు మంచిది కాదు. ఇలా చూడు సుశీల, పూర్తి ఉసిరికాయి పెద్దవాళ్ల మాటలు ఒక్కటే. అది చేదుగాను ఉంటుంది, తీయగాను ఉంటుంది. ఆ తీపి కోసమే శంకరన్న ఇప్పుడు ఈ అమ్మాయి చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తోంది. ఇంకొట్టానంటే అవును అవును, చక్కెర వల్ల నా ఒళ్ళంతా చీమలు బాగుతున్నాయి. బాగా చూడు, చీమలు ఎక్కడ కుడుతున్నాయో చెప్పనా? చెప్పేవాళ్ళకి చెబితేనే అర్థమవుతుంది. పాపం, ఎందుకమ్మా శంకరన్నని ఎంతలా ఇబ్బంది పెడుతున్నావెందుకు? ఆయన పాప అమాయకుడు. ఆహా, నువ్వు మంచి కిలాడిలాగున్నావే. మంచి నంబర్ 1 రైతులాగా నువ్వు బాగా వ్యవసాయం చేస్తున్నావు. చాలు, ఈ రోజుకి ఇవి చాలు. పద, మనం ఇంటికి వెళ్దాం పద. నీ అల్లరి చూస్తూ ఉంచున్నానంటే ఈరోజు నేను ఇంటికి వెళ్ళినట్టే. రా వెళ్దాం. ఇప్పుడు నేను నిన్ను పంపిస్తున్నానని బాధపడొద్దమ్మా. నీకెప్పుడు కావాలంటే ఇక్కడికి రావచ్చు. చాలు చాలు, నువ్వేమీ రావక్కర్లేదు. ఇదేంటి సంచిలో? అందులో కాస్త పాత బట్టలున్నాయి. సరే సరే, ఆ అమ్మాయిని వెళ్ళనివ్వు. వెళ్ళమ్మా. సరే రా.
ఏయ్, ఎవరు పోయ్? ఏయ్, గొడవ చేయకు. ఏయ్, చెప్పేది వినవే. రా, నా పేరు మీద రాసిచ్చేస్తానే. రా, ఒక్కరోజు నాతో ఉండు. నా మాట వినవే. ఒక్క రాత్రి అడ్జస్ట్ చేసుకో. ఏయ్, నా బంగారం కదా. దిగా రా. రా, 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 రా. రావే. ఏయ్, ఏయ్, చెప్పేది నీకు. అరవకే. ఏయ్, చెప్పేది విను. ఏయ్, 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 ఆ! రేయ్! ఏయ్! ఏంటి సావిత్రమ్మ గారు త్వరగా దేవుడితో మాట్లాడి వెళ్ళిపోతున్నట్టున్నారు? కంప్లైంట్ చెప్పడమంతా నేనెప్పుడో మానేశాను. ఇప్పుడు 100 కన్నా ఎక్కువ విషయాల్ని ఆయన కూడా చూసుకుంటూ ఉండాలి కదా. ముందు కాలంలో అంతా చూశారంటే ఎక్కువ భక్తులు ఇక్కడికి రారు. దేవుడు ఒంటరిగానే ఉంటారు. అటువంటి సమయంలోనే నేను నా కోరికల్ని ఎక్కువగా చెప్తాను. అన్నీ విన్నాక అక్కడి నుంచి ఒక శబ్దం వస్తుంది. అప్పుడే నేను వెళ్తాను. మీరు బాగుండాలి, మీరు చల్లగా ఉండాలి. ఇదే అమ్మా నిజమైన భక్తి అంటే. సరే మరి మేము వెళ్ళిరామా? రామా. రాజా కాస్త బండాపో. ఎందుకమ్మా, ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. పర్వాలేదు, నేను వెళ్ళి అమ్మాయిని కలిసొస్తాను. ఇదిగో అమ్మా, ఈ పండుని తిను. అప్పుడప్పుడు ఇంటికి రావాలి. సరే, ఇప్పుడైనా బయలుదేరదామా?
చేసే పని ఏమీ బాగోలేదు. ఏంటి శంకరన్నయ్య ఇది? దేవుణ్ణి అనుకోనైనా ఇలా మాట్లాడకండి. పాపం తన్ని తిన్నివ్వండి. దాని గురించి నేనేమీ అనలేదు. తిన్నివ్వు. తిన్న తర్వాత అది పడుకోవడానికి ఒక చాప తలగడా కూడా ఇవ్వు, మీరు బాగుంటుంది. 24 గంటలు దీని గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఉమ్. ఎక్కడికైనా ఎక్కడికి లేదు, ఇప్పుడే వస్తా. ఎక్కడికైనా అలాండి. శంకరన్న వెళ్ళు, ఎక్కడికి? వస్తా. హలో, ఏమైంది? అదే వాళ్ళ గుణం, దాన్ని మార్చలేదు. మీరే కొంచెం చూసుకోండి. సరే, నేను ఆలోచించి చూస్తాను. అర్థమైంది. వచ్చి కలుస్తానులే. ఓకే. మళ్ళీ ఎప్పుడు వస్తారు మీరు? నేను వచ్చానో లేదో నీకు రావాల్సింది కరెక్ట్గా వస్తోంది కదా. అది మాత్రం సరిపోతుందా చెప్పండి? ఒక ఆడదానిగా ఉండడం వల్ల అది సరిపోతుందా ఏంటి? మరి నీ మెళ్ళో తాళి కట్టి 4-5 పిల్లల్ని కని నీ దగ్గరే ఉండిపోవాలా? హ, ఆ. ఊళ్ళో వాళ్ళందరూ నా గురించి నానా విధాలుగా అంటున్నారు, నాకు తెలుసు. ఆ మాటలన్నీ నేను పట్టించుకోకపోవడం వల్ల ఈ చెవిలో విని ఆ చెవిలో వదిలేస్తున్నాను. హ్మ్. నేను చెప్పినట్టుగా విని నడుచుకుంటే నీ అవసరాలన్నీ నేను తీరుస్తాను, అంతే మరి. ఆ, నేను వెళ్ళాలి. మ్హూ. ఏంటే? అయినా కూడా శంకరన్నయ్య, ఎందుకు మీరిలా చేశారు? ఎక్కడో ప్రశాంతంగా పనిచేస్తున్నవాణ్ణి మీరెందుకని ఇప్పుడు వాణ్ణిక్కడ రప్పించారు? నాకొక అమ్మాయి లేదు, అందుకని ఒక అమాయకురాలికి నాకైన సహాయం చేశాను. అది ఇంత పెద్ద తప్పవుతుందా? ఆకలి బాధ తెలిసిన వాళ్ళకి అన్నం పెట్టాలి. వడ్డించేవాడి మనసు, తిన్నవాడి కడుపు ఒకటిగానే నిండాలి. శంకరన్నయ్య, ఆ పెట్టిన కారులో పెట్టండి. అక్క, ఏంటక్క ఇలా చేస్తున్నావు? ఇదేమీ మీ పాతకాలం కాదు. రోడ్డు మీద వెళ్లే వాళ్ళని ఇంట్లోకి తెచ్చుకున్నావనుకో, వాళ్ళింట్లో ఉండి నిన్ను రోడ్డున పడేస్తారు. మురళి, మనం ఏ తప్పు చేయనప్పుడు మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. నాతో పాటు ఒకడు పని చేస్తూ ఉండేవాడు, అచ్చం మీలాగే. ఒక పేదవాడి ఆటో రిక్షా కోసం హామీ ఉండి సంతకం చేశాడు. చివరికి డబ్బంతా వాడే కట్టాల్సొచ్చింది. వాడేం తప్పు చేశాడని? ఏది చేసినా 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. అయినా కూడా మురళి, ఏమీ వద్దు, నువ్వు మాట్లాడకుండా బండిలో కూర్చో. ఇదేమీ నువ్వు కొత్తగా చెప్పడం లేదు, నా చిన్నప్పటినుంచి చెప్తూనే ఉన్నావు. మీ అబ్బాయి ఇంటికొచ్చేంతవరకు నువ్వు నా దగ్గరే ఉంటున్నావు. ఇక్కడ పనులన్నీ చూసుకోవడానికి మన శంకరయ్య ఉన్నాళ్లే. అరే ఇదిగో ఇలా ఇలా
ఛ! తన కళ్ళు కనిపించట్లేదు, చెవులు వినిపించట్లా. ఏడవకమ్మా, ఏడవకు. నువ్వు కొంచెం ఆ బిడ్డకి పాలివ్వు. అది ఏడ్చి అడుగుతుంది కదా. ఓరి భగవంతుడా, దీన్నెలా నీకు అర్థమయ్యేలా చెప్పగలను నేను? ఓహ్, అలాగే నోట్లో పెట్టు. అబ్బా. ఓహ్. సుశీల, ఏంటి మొహమ్మద్ అన్నా? ఎలాగోలా మంచిగా జరిగిందమ్మా. చివరికి ఆ పుణ్యం నీకే దక్కిందిలే. మంచిది. దాన్ని చెరిచి నాశనం చేయడానికి ఇక్కడ ఒక పెద్ద పోటీయే జరిగిందిగా. దానికి కష్టం అని వస్తే ఒక్కడు కూడా ముందుకు రాలేదు. ఇప్పుడు అందరూ ఏం అడుగుతున్నారు తెలుసా? ఆ పాపమోహం ఎవరిదని అడుగుతున్నారు. దానికి భయపడే ఎవడు కూడా బజార్లోకి రావడం లేదు. ఇలా వీరత్వం చూపించిన వాళ్ళందరూ వెళ్ళి దాంకున్నారు కదా, అదే మంచిదే. పిల్లల డ్రెస్సు బొమ్మలు తీసుకొచ్చాను. సూపర్. చీము రక్తం ఉన్నోళ్ళు ఈ ఊళ్ళో ఇంకా ఉన్నారంటే ఇదే మరి. ఈ అబ్బాయి అదరగొట్టేశాడు. తీసుకో అమ్మా. అది వాడు కష్టపడి సంబంధించిన డబ్బులమ్మా. నేనిచ్చే జీతంలో కొద్ది కొద్ది దాపెట్టుకుని వాటితో కొన్నదమ్మా. వీడేనమ్మా మగాడంటే. సరే అయితే నేను బయలుదేరనా? నీకు ఎలాంటి సహాయం కావాలన్నా వాడు చేస్తాడులే. మేమిద్దరం ఎక్కడ ఉంటే నా కొట్టు సంగతి ఇక అంతే. మొహమ్మద్ అన్నా, ఏం చేయను? ఈ వివరం తెలియని ఈ అమ్మాయిని, ఆ చిన్న బిడ్డని వదిలేసి వెళ్ళగలనా? బిడ్డ ఏడ్చినా కూడా తనకేం తెలియడం లేదు. ఈ గుడిసెలో ఏదో ఒక సందు నుంచి ఏ కుక్కో నక్కో ఆ చిన్న బిడ్డని తీసుకువెళ్ళిపోతేను? యా అల్లా, అలాగేం జరగదులే అమ్మా. అది మాత్రమే కాదు, నాకిదంతా అసలు అలవాటే లేదు. ఎవరైనా మగ మనిషి అండ లేకుండా. నేనిప్పుడు ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. దిక్కులేని వాళ్ళకి ఆ దేవుడే దిక్కమ్మా. సరే నేను ఇక బయలుదేరతాను. చూసావా, ఆ, రాత్రైంది కదా, ఆ. కొంచెం జాగ్రత్తగా చూసుకో. నేను చూసుకుంటాను. నేను బయలుదేరతా. అలాగే. ఏంటి వీడు ఈరోజు సంతోషంగా ఉన్నాడు? ఆ అమ్మాయికి ఈరోజు ఒక బిడ్డ పుట్టింది కదా, అందుకే ఆ? నీకు లీవ్ ఓ, ఇచ్చేసాను. అలాగా? ఆ, తప్పు చేసిన వాళ్ళు ఏ టైంలో ఏదైనా చేయొచ్చు కదా. ఆ. నేను బిడ్డను చూశాను. అదెప్పుడు? సుశీల చూపించింది. ఎలా ఉంది? అది ఎవరి మొహం అయినా సరే నీ మొహంలాగా ఉండదు. ఎందుకంటే వీడు దానికి కూడా సరిపోడు. మొండికేకో
రేయ్, వదలరా. వదలమంటే దుర్మార్గుడా, మీరందరూ ఇలా చేసే కదరా దానికి ఒక బిడ్డనిచ్చారు. అది చాలదన్నట్టు మళ్ళీ వచ్చావా? చంపేస్తారా? అందరూ చూస్తున్నారు. మనమంతా చూస్తూ ఉండగానే ఒక అమాయపు ఆడపిల్లని చెడగొట్టాలని చూస్తున్నాడు. రేపు మీ ఇంట్లో ఆడపిల్లలు కూడా ఇదే గతి పట్టొచ్చు. అప్పుడు అందరూ కూడా ఇలాగే నిలబడి చూస్తూ ఏమీ చెయ్యకుండా ఇలాగే నిలబడితే ఏమిటి అర్థం చెప్పండి? చేయకూడదని కాదు, భయంతోనే ఇలా చేయట్లేదు. ఈ ఆడపిల్లకున్న ధైర్యం మీకెవరికీ లేదా? ఒకరిద్దరు మగాళ్లకు బుద్ధి చెప్పడానికి ఈ సమాజానికి ధైర్యం లేదా? ఆమెను కాస్త కళ్ళు తెచ్చి చూడండి. భూమాతకు ఉన్న సహనం ఉంది. చివరికి తన బిడ్డకు అన్యాయం జరుగుతుందని తెలిసి ఎదురు తిరిగింది. ఏదేమైనా శక్తి చాలా ధైర్యవంతురాలు. అది ఇప్పుడు అర్థమైంది. ఈవిడికి మాట్లాడే శక్తి లేదు, కానీ అన్నీ అర్థం చేసుకోగలదు. ఈ బిడ్డని నేను పెంచుకుంటాను. తండ్రి లేని ఈ బిడ్డకి నేను తండ్రినవుతాను. పద. గురుగారు, మీరు నా కళ్ళు తెరిపించారు. ఇక నేను దేని గురించి ఆలోచించను. తనంటే నాకిష్టం గురుగారు. ఆ బిడ్డ తను నాకు కావాలి. నువ్వేదో ఆవేశంలో మాట్లాడుతున్నావని నాకు అర్థమవుతోంది. లేదు గురుగారు, నేను ఆవేశంతో అస్సలు మాట్లాడలేదు. నేను బాగా ఆలోచించాను. ఇంకా ఎవ్వరూ తనని ఇబ్బంది పెట్టరు. అంటే నువ్వు జీవితాంతం తనకి తోడుగా ఉంటాను అంటున్నావు. మంచి విషయం. నేను ఆమెతో అన్ని విషయాలు వివరంగా చెప్పాను. ఇదిగో, ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. ఆయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ. వెళ్ళిరండి.
ఆ